అలా ఇప్పుడు కేటీఆర్ గారు రోడ్ షో ఏదైతే ఉంది కదా దానికోసం మీరు వచ్చినారు. బేసిక్ గా ఇప్పుడు ఏదైతే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఉన్నాయి, బై ఎలక్షన్స్ ఉన్నాయి, దేంట్లో ఎవరిది పై చేయి కాబోతుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో భాగంగా మా కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మాకు వెంకటగిరి 10 బూట్లు మా జీవి రామకిషన్రావు గారు, రస్మాయి బాలకిషన్ గారి ఆధ్వర్యంలో మాకు 10 బూతులు కేటాయించడం జరిగింది. ఈ రోజు రోడ్ షో సందర్భంగా ఈ 10 బూతులకు సంబంధించిన 10,000 జనాలకు వెళ్ళి మినిమం 5,000 నుంచి 6,000 జనం ఇలా కేటీఆర్ ప్రసంగం వినటం కానీ, ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు ఏ రకంగానైతే మోసపూరిత వాగ్దానాలు చేసి అలా గద్దెనెక్కిన రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలని ఒకే ఒక కాన్సెప్ట్ తోని ఇలా గల్లీ కడప నుంచి ఇలా జనం సందోపతందాలుగా కేటీఆర్ గారికి స్వాగతం పలకడం కోసం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మోసం చేసినారు అని చెప్పి చెప్తున్నారు, మోసపూరితమైన వ్యాఖ్యలు చేసినారు అని చెప్పి. ఏంటవి? 100% 6 గ్యారంటీలు 420 హామీలతోని గద్దెనెక్కి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఒక ఉచిత బస్ అని ఇచ్చి మొగన్ని కొట్టి మొగచింపులకు ఇచ్చినట్టు ఆడోళ్లకు ఛార్జీలు పెంచి మొగళ్ళకు ఛార్జీలు పెంచి ఆడోళ్లకు ఛార్జీలు లేవని ఉచిత బస్ అని ఈరోజు ఎవరైతే మోసం చేసిరో, రాష్ట్రంలో పార్లమెంట్ ఎలక్షన్ దృష్ట్యా అన్ని దేవులు ఒట్టేసి ఇలా మళ్ళీ మొన్న రేవంత్ నగర్ మీటింగ్ లో కూడా ఈ ఒక్కసారి నమ్మురి ఒక్కసారి ఓట్లు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఓట్లు అడుకునే స్థాయికి దిగజారిన. మరి మొన్న ఒక్కసారి నమ్ము అన్నాడు కదా, అది కాగానే మీరు బీఆర్ఎస్ కి ఓటేస్తే, మీరు కనుక బీఆర్ఎస్ ఓటేస్తే మీ ఫ్రీ బస్సు క్యాన్సిల్ అవుతుంది, అవన్నీ చెప్పుకుంటూ వచ్చిండు కదా. మరి దాని గురించి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ మాటలు చెప్పొచ్చా? అదే అంటున్నాగా, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఆ ప్రభుత్వం వస్తే ఈ పథకాలు రద్దు అయితే పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పాలి. కానీ ఒక అధికారికంగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన మీ జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో పార్టీ అభ్యర్థి నవీన్ గెలవకపోతే ఇవి రద్దు అయిన వరకు ఇది రాజ్యాంగంలో ఎక్కడన్నా ఉన్నదా మీరు ఆలోచన చేయండి. ప్రజలు మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక రాజ్యాంగం అయితే జూబ్లీహిల్స్ ఒక చట్టబద్ధత కానీ రాజ్యాంగం లేదు కదా. యావత్ తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఒకే ఒక జీవోను గవర్నర్ గారు కానీ చీఫ్ సెక్రటరీ కానీ వీళ్ళందరూ ఆమోదం ఎత్తినాకనే ప్రభుత్వ పథకాలు వస్తాయి. ఒక జూబ్లీహిల్స్ పథకాలు రద్దు అయ్యేందుకు వీళ్ళు ఎంత దిగజారిన రాజకీయాలు చేస్తారు. మరి ఇప్పుడు సునీతమ్మ గారు ఉన్నారు, మాగంటి గోపీనాథ్ గారి మరణాంతరము మాగంటి గోపీనాథ్ గారు అయితే కొంచెం రాజకీయాలలో అనుభవం ఉన్న వ్యక్తి. ఇప్పుడు మాగంటి సునీత హౌస్ వైఫ్, మాగంటి సునీతకు ఓటేసి గెలిపిస్తే గనుక ఆమె పాలన ఎట్లుంటుంది? ఎందుకంటే ఆమెకు రాజకీయ అనుభవం లేదు అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. మరి ఆమె పాలన ఎట్లా చేస్తుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? 100% పార్టీ క్యాడర్ ఉంటుంది. ఇలా రామన్న నాయకత్వంలో ఆయన పిలుపు మేరకు యావత్ రాష్ట్రం నుంచి నలుమూల నుంచి సైనికులకు కదిలించినాం. ఇలా సునీతమ్మకు బాటగా ఈ జూబ్లీహిల్స్ ప్రజలకు బాసటగా మా కార్యకర్తలు ఎప్పటికప్పుడు ఇలా ఎక్కడి మనోభావాలు దెబ్బతీయకుండా వాళ్ళ సమస్యలను ప్రభుత్వం తీసుకుపోయి ఇక్కడ సాల్వ్ చేసినందుకు మా కేటీఆర్ నాయకత్వంలో ఇలా హైదరాబాద్ సిటీలో ఉన్న మిగతా ఎమ్మెల్యేలతో పాటు మా రామన్న నాయకత్వంలో 100% మిగతా నియోజకవర్గాలు ఏ రకంగా అభివృద్ధి జరుగుతూ జూబ్లీహిల్స్ అభివృద్ధి జరగడానికి ప్రభుత్వం మెడల్ వంచి అయినా ఇలా రామన్న తీసుకొస్తారని మాకు నమ్మకం ఉన్నది.